యానిమల్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ కంటే కూడా సెకండ్ హీరోయిన్ కు ఎక్కువగా క్రేజ్ కనిపించింది. ఇప్పుడు సలార్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయినట్లు కనిపిస్తోంది. లీడ్ హీరోయిన్ శృతి హాసన్ కంటే కూడా లేడీ విలన్ లుక్స్ కు ఎక్కువ మంది ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఆమె ఫోటోలో దర్శనమిస్తున్నాయి. శ్రీయారెడ్డి ఈ పేరు 2006లో పొగరు రిలీజ్ అయినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. మళ్లీ ఇప్పుడు సలార్ రిలీజ్ తర్వాత మరోసారి శ్రీయారెడ్డి నేమ్ మార్మోగుతోంది. 2006లో పొగరులో నటించిన తరువాత మరికొన్ని సినిమాలు చేసింది శ్రీయారెడ్డి. ఆ తరువాత ఎందుకో స్క్రీన్ కు దూరమైంది. 40 ఏళ్ల శ్రీయారెడ్డి లాస్ట్ ఇయర్ సుడల్ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సలార్లో లేడీ విలన్ రోల్ మరోసారి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. రాధారమ సలార్లో శ్రీయారెడ్డి పోషించిన పాత్ర పేరు. ఇప్పుడు ఈ నేమ్ తోనే శ్రీయారెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యానిమల్ రిలీజ్ అయినప్పుడు మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన తృప్తి దిమిరి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. యూత్ హార్ట్ థ్రోబ్ అయింది. ఇప్పుడు సలార్ తో శ్రీయారెడ్డి అలాంటి క్రేజ్ అందుకుంటోంది. సలార్ సెకండ్ పార్ట్ లో ఆమె రోల్ మరింత పవర్ఫుల్ గా ఉండనుందట. ప్రస్తుతం సలార్ ప్రమోషన్స్ లో శ్రీయారెడ్డి చాలా బిజీగా ఉంది. సలార్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది.